తమిళనాడు వాళ్ళని రాయలసీమకు పిలిస్తే పోతున్నావు లోకేష్ గారు, అట్లాగే మన పరిశ్రమల మంత్రి తో పాటుగా ఏది టీజీ భరత్ గారు, వీళ్ళిద్దరూ కనుక తమిళనాడు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ ఎవరైతే అక్కడ మెయిన్లీ వీళ్ళు ఉంటారు, ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ ఉంది. ఐటీ సెక్టార్లో హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తమిళనాడు సక్సెస్ఫుల్గా ఉంది. కానీ అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఎప్పుడూ తుఫాన్లే. చెన్నై చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా కూడా ఈవెన్ కోయంబత్తూరు అన్ని చోట్లకి తుఫాన్లు ఎక్కువ. తమిళనాడుకి తుఫాన్ల ప్రమాదం ఎక్కువ. ప్రతి ఏడాది ప్రతి నెలకి ఒకటో రెండో తుఫాన్లు టచ్ చేస్తూనే ఉంటాయి. స్కూళ్ళకి సెలవులు, ఆఫీసులకు సెలవులు, ఐటీ కంపెనీలకు సెలవులు, ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఆ టైంలో ప్రొడక్షన్ లాసు ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఎందుకని ఆ తుఫాన్లో వచ్చి ఎక్కడ పనిచేస్తారు, కరెంట్ ఎక్కడ సప్లై అవుతుంది, వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కనుక సీరియస్ దృష్టి సారిస్తే మనకు కావాల్సింది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ఎక్కువ. మనకి రాయలసీమలో వర్షాలు తుఫాన్లు తక్కువగా ఉంటాయి. అట్లాగే మళ్ళీ మనకు కూడా కోస్తా జిల్లాలో ఎక్కువ ఉంటుంది. రాయలసీమ ప్రాంతానికి కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని తీసుకొస్తే తక్కువ ఖర్చుతో కూలీలు దొరుకుతారు. అదే సందర్భంలో మంచి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. తమిళనాడు వర్షాలు వరదలనే చూపించి మనం తెచ్చుకోగలిగితే బాగుంటుంది. ఓ ప్లాన్ చేసుకుంటే బెటర్.